ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈటెల రాజేందర్ ఎంపీ ఈటెల రాజేందర్పై చేసిన కామెంట్స్పై ఈటెల రాజేందర్ అభిమానులు బగ్గుమంటున్నారు. ఇప్పుడు మనతో పాటు ఈటెల రాజేందర్ అభిమానులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈటెల రాజేందర్కి ఏంటి గొడవ? ఏం గొడవ లేదన్న. అంత మీడియాలో ఉన్నదే, కొత్త విషయం కాదు. ఏదో ఎక్కడో లాలూచి పడి ఏదో మాటలు జారిండు. సరే, దానికి డెఫినెట్లీ యూ హ్యావ్ టు పే. మేము వదులుతాము ఏదో ఆయనని ఏదో చేసామా. ఇంకోటి ఫస్ట్ థింగ్ వీ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్ అన్న. ఎందుకంటే అప్పుడు మాటలు వేరే ఉండే, ఇప్పుడు మాటలు ఆయన నేను ఏమంటున్నంటే అప్పుడున్నప్పుడు ఒక మాట, ఇప్పుడున్నప్పుడు ఇంకో మాట. ఏ చెట్టు ఎక్కితే ఆ రంగు ఊసరబెల్లాగా మారుతుంటే ప్రజలు హర్షించరన్న, దీన్ని హర్షించరు. డెఫినెట్లీ నో వన్ విల్ సపోర్ట్ హిమ్. ఇంకోటి ఈటల అన్నకి హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది. ఈవెన్ దట్ ఆయనకు తెలుసు ఆ విషయం. సరే, ఏదేమైనా జరుగుతున్నది. మేమందరం కూడా ఏకమైనమన్నా. ఈటల ఫ్యాన్స్, బీజేపీ కార్యకర్తలు కూడా ఏకమైనము. ఆయన తప్పకుండా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని ఎడల ఆయన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదొక హెచ్చరిక అనుకోండి మీరు, అంతే. అంటే ప్రొఫెసర్ ఆరోపణలు చేశారు కదా, బండి సంజయ్ని ఓడించడానికి ఈటెల ప్రయత్నించాడు. ప్లస్ ఇది లేని ప్రొపగండా, డిఫరెంట్ ప్రొపగండా చేస్తారు. వీళ్ళకి తెలిసినట్టే మాట్లాడతారు. ఢిల్లీకి డైరెక్ట్ పిఎంఏ లేకపోతే అమిత్ షాని వీళ్ళతో మాట్లాడి. అండ్ ఇంకోటి వీళ్ళు దే ఆర్ ఇంటూ డిఫరెంట్ పార్టీ. ఫస్ట్ థింగ్, వీళ్ళకి ఎట్లొస్తుందన్న ఇన్ఫర్మేషన్? వీళ్ళకి ఎంతమంది స్పైస్ ఉన్నారు? ఎట్లొస్తుందన్న మీరే చెప్పండి. మీడియాకే రాలేని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి బండి సంజయ్ని తీసేస్తారంట, ఈటల రాజేందర్ని అది చేస్తారంట. పార్టీ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అన్న. పార్టీ డిసైడ్ చేస్తుంది. సరే, దిస్ ఈజ్ ఏం పార్టీ గురించి మనం మాట్లాడవద్దు ఇప్పుడు. ఎందుకంటే ఈయన ఒక మాట మాట్లాడిండు అంతే. మనం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు, ఏదో మత్తులో మాట్లాడి ఆయన తాగడంటాడు. మళ్ళీ ఏదో ఏం తిన్నాడో ఏమో, మళ్ళీ నాకైతే ఏమన్నా మష్రూమ్ గిట్లా తిన్నాడో ఏమో మనకు తెలియదు. మత్తు మష్రూమ్ ఉంటుందో తెలుసు కదా, అడవి ఫారెస్ట్ మష్రూమ్స్, అవి తిన్నట్టున్నాడు ఆ పెద్ద మనిషి. కొద్దిగా ఆయన యూ హ్యావ్ టు సే సారీ అన్న. డెఫినెట్లీ నాగేశ్వరరావు గారికి ఒక చిన్న హెచ్చరిక, అంతే. మేమేం పెద్దగా పోయి ఆయనని, ఇంకోటి ఆయన హ్యాండిక్యాప్, ఆయన పెద్ద మనిషి, వి రెస్పెక్ట్ హిమ్. వద్దు సార్, మీకు దండం పెడుతున్నా. ఈటల రాజేందర్ గారి పైన వారి పైన చేసిన మాటలని వెనక్కి తీసుకొని తక్షణమే క్షమాపణ చెప్పండి. లేదంటే హైదరాబాద్ కానీ మీ ఇంటి చుట్టూ అందరు కార్యకర్తలు ముట్టడిస్తారు. తస్మాత్ జాగ్రత్త. హైడ్రాకి సంబంధించి కూడా బీజేపీలో ఒక ఈటెల రాజేందర్ ఒక్కడే కొట్లాడుతున్నాడు. మిగతా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు? ఉంటాయన్న, చాలా ఉంటాయి రాజకీయాలు. మేము అంత పెద్ద విషయాలు మనం అన్నీ మాట్లాడలేము. కొన్ని మేము యాజ్ ఏ కార్యకర్తగా వీఆర్ బ్యాక్ ఆఫ్ అన్న రాజేంద్ర అన్న. సో దట్ ఈస్ ఓన్లీ ద స్టాండ్ వీఆర్ టేకింగ్ రైట్ నౌ. సో దానికంటే ఎక్కువగా నేను చెప్పలేను. ఎన్నో ఉంటాయి అవన్నీ డీటెయిల్గా నాకు కూడా కొన్ని విషయాలు తెలియదు. మేము హర్ట్ అయినాం అన్న, ఫ్యాన్స్గా కార్యకర్తలుగా హర్ట్ అయినాము. ఈటల అన్న అంటే మాకు ఇష్టం. డెఫినెట్లీ పెడతామన్న. మా కమిటీ డిసైడ్ అవుతుంది. విల్ డిసైడ్ అండ్ విల్ లెట్ యూ నో. నమస్తే అన్న, నా పేరు అఖిల్. నేను ఈటల రాజేందర్ గారి అభిమాని. నిన్న నైట్ హస్మత్పేట్ సార్ పరామర్శించిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయనకు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి ఈటల రాజేందర్ గారిని కించపరిచిండు. ఏమన్నారంటే ఆయన హైడ్రా పేరును యూజ్ చేసుకొని సింపతి గెయిన్ చేయడానికి చేస్తుండు, లేకపోతే పార్టీలో చిచ్చులు పెట్టడానికి ట్రై చేస్తుండని. అంటే ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి వస్తుంది, ఆయనకు రాకుండా చేయడానికి వేరే పార్టీలతో అంటే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈటల రాజేందర్ గారికి బ్యాడ్ నేమ్ తేవాలని ట్రై చేస్తుండన్న. కానీ ఆయన ఒక చోట ఓడిపోయిండు. కానీ మల్కాజ్గిరిలో దానికంటే డబుల్ మెజార్టీతో 4 lakhs మెజార్టీతో అంత ప్రజాదీవనతో గెలిచిండన్న ఈటల రాజేందర్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మేము ఒకటే చెప్తామన్న, ఈటల రాజేందర్ అనే వ్యక్తి ప్రజల కోసం పోరాడతాడు. 24 hours ప్రజలతోనే ఉంటాడు. ఆయనకు ఎటువంటి రిమార్క్ అనేది లేదు, రిమార్క్ అనేది రాదు. ఈయన క్రియేట్ చేయాలనుకున్నా కూడా అది క్రియేట్ కాదు. ఎందుకంటే బండి సంజయ్ని ఓడించాలని చూసి ఉండే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఈటల రాజేందర్ కావాలని బండి సంజయ్ని ఓడించండి, అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడని చెప్పేసి దానికి సంబంధించి అన్న ప్రెసిడెంట్ ఉన్నది కిషన్ రెడ్డి గారు అన్న. అక్కడ హుజురాబాద్లో ఈటల రాజేందర్ గారే పక్కపక్కకి కాన్స్టిట్యున్సీలో అయితే దూరమేం కాదు. ఈటల రాజేందర్ గారు 52 కాన్స్టిట్యున్సీలో తిరిగిండన్న. ఆయనకి అక్కడ ఓడించాలని అసలు ఇంట్రెస్ట్ చూపెడితే అయినా కూడా ఓడిపోయింది కదా అన్న. మరి బండి సంజయ్ని ఓడించాలని ఎందుకుంటా అన్న? ఒకటే పార్టీ, ఇద్దరు ఒక బ్రదర్స్లా ఉంటారు అన్న. వాళ్ళు ఇద్దరు టైగర్స్ అన్న. మా కరీంనగర్ పార్లమెంట్లో ఇద్దరు టైగర్లు, ఈటల రాజేందర్ బండి సంజయ్ అంటే ఇద్దరు టైగర్లు. వాళ్ళు అనేది కొట్టుకున్నాడు, ఇవన్నీ ఏం లేదన్న. జస్ట్ నాగేశ్వరరావు గారు ఇది జస్ట్ ఒక క్రియేట్ చేసిండన్న, ఒక సింపతి అంటే ఏమంటారు, ఒక రిమార్క్ క్రియేట్ చేసిండు కానీ అది బీజేపీ పార్టీ తరపు నుండి అందరూ కొట్టేస్తారన్న. ఇప్పటికైనా నాగేశ్వరరావు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారికి మధ్యలో ఏం లేదు. ఇద్దరు మంచిగా ఉన్నారు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు కేంద్రంలో మంచి సత్తా ఉన్న నాయకులు. వారు ఇద్దరికొకరొకరు మంచి కలిసి ఉంటారు.
ఈయన మధ్యలో ఏదో మాటలు అంటూ ఉంటారు కానీ అది కేవలం ఇది హైడ్రాకును ఈటల రాజేందర్కు నాగేశ్వరరావుకి అన్న. హైడ్రా అనేది పేదలను ముట్టొద్దని ఈటల రాజేందర్ గారు. హైడ్రా మీద మరి ఈటల రాజేందర్ ఒకటే ఎందుకు కొట్లాడుతుండు? బీజేపీలో చాలా మంది ఎంపీలు ఉన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ కూడా హైడ్రా మంచిదని ఆయన స్వాగతిస్తుండు. మరోపక్క ఈటల రాజేందర్ ఏమో హైడ్రా అసలు పనిచేయద్దు, పేదల జోలికి రావద్దని చెప్తుండే. ఎందుకు బీజేపీలో ఒక్కొక్కరు ఎంపీ ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటారు మరి? అన్న హైడ్రా అనేది పేదల జోలికి రావద్దని. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, ఆయన ఎన్నో కబ్జాలు చేసి కట్టుకున్నాడు, ఆయన కూడా కొడతలేరు. అంతెందుకన్నా ఓవైసీ ఆయన పెద్ద చెరువునే కబ్జా చేసిన ఆయన ఎందుకు గుల కొడతలేరు అన్న? ఇప్పుడు హస్మత్పేట వాళ్ళు పేద ప్రజలన్న, వాళ్ళ కోసం మాట్లాడింది ఈటల రాజేందర్ సార్ అని. వాళ్ళ కోసం మాట్లాడింది కాబట్టి ఈ రిమార్క్స్ అనేది క్రియేట్ చేసి సరే పెద్దోళ్ళని అంటే చేసేని అన్న. ఎన్ని కన్వెన్షనల్ పెద్దోళ్ళది వాళ్ళు కబ్జా చేసి కట్టుకున్నారు. చిన్నోళ్ళు ఏదో పక్కకు చెరువుల పక్కకు ఉంటారు, వాళ్ళని తీసేసి ఇంతవరకు మల్లారెడ్డి మీద యాక్షన్ లేదు, ఓవైసీ మీద యాక్షన్ లేదు, పెద్ద పెద్ద లీడర్ల మీద యాక్షన్ లేకుండా చిన్నోళ్ళ మీద యాక్షన్ చూపిస్తే హైడ్రా దేనికన్నా వేస్టే కదా అన్న. ఇప్పుడు చిన్నోళ్ళ మీద చూపెడితే అది వేస్టే. పెద్దోళ్ళ మీద చూపెట్టినాక నాగేశ్వరరావు గారు బయటకు వచ్చి మాట్లాడాలి. అంతవరకు పేదల జోలికి వస్తే ఈటల రాజేందర్ గారు ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తారు, అడుగుతారు. ఏ ప్రభుత్వం అయినా కానీ బీజేపీ తప్పు చేసినా, బీఆర్ఎస్ తప్పు చేసినా, కాంగ్రెస్ తప్పు చేసినా ఈటల రాజేందర్ సార్ ఎప్పుడు కానీ ప్రజలకు అండగా నిల్చుంటారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక మేధావి. అక్కడక్కడ మీడియాలలో అక్కడక్కడ డిస్కషన్లో పాల్గొంటూ నేనే ఒక మేధావి అనుకుంటూ ప్రచారం చేసుకున్న వ్యక్తి నాగేశ్వరరావు. కానీ ఆయన మేధావి లెక్కనే ఉండాలి. ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసేస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చేస్తున్నట్టని మొన్న ఈటల రాజేందర్ గారు హైడ్రా మీద హస్మత్పేట చెరువు కింద నివసిస్తున్న పేద ప్రజలు అక్కడ వాళ్ళ బతుకులను చూసి, వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులను చూసి మీకేం కాదు బిడ్డ నేనున్నానని భరోసా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది మేధావులు ఉన్నారు కదా, మరి ఎవరు కూడా దీని మీద ఈ పేద ప్రజల గురించి మాట్లాడతలేరు. పేద ప్రజల ఇల్లు గురించి ఎవరు మాట్లాడతలేరు. అరే ఫస్ట్ నువ్వు కూలగొడితే ఎన్ని కన్వెన్షన్ కొట్టి కూలగొట్టినావు, ఇంకా అనేక బడబాబులు ఉన్నాయి కదా, వాళ్ళని ఫస్ట్ కూలగొట్టు. ఈ బతుకులు ఆగమవుతాయి కదా, వాళ్ళు పొట్టేసి బతికి వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళ బతుకులే ఎందుకు జోలి వస్తారని ఈ మేధావుల గురించి మాట్లాడడం జరిగింది. కానీ దాన్ని అలుసుగా చేసుకొని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈటల రాజేందర్ మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన దాంట్లో ఏం నిజం లేదంటారా? బండి సంజయ్ ఓడించడానికి చేసిండు, ఈటల రాజేందర్ మన అధ్యక్ష పదవి కోసం చేసిండు, హైడ్రాన్ అందుకే వాడుకుంటుండని చెప్పేసి ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కామెంట్లో ఏం నిజం లేదంటారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటోడు ఒక పెద్ద బేవర్స్ కొడుకు. వీడు పెద్ద బ్రోకర్ గాడు. నేను ఉస్మానియా బిడ్డని మాట్లాడుతున్నా. వీడు చేసిన అరాచకాలు ఉస్మానియా యూనివర్సిటీలో మాకు తెలుసు. వీడు ఎంతమందికి పిహెచ్డీలు ఇచ్చిండు, ఎంతమందికి పిహెచ్డీలు ఇప్పించి డబ్బులు తీసుకున్నాడు, పిహెచ్డీలు ఇప్పించి ఎంతమంది డబ్బులు తీసుకున్నాడు, ఎంతమంది జీవితాలు ఆగం చేసిండో మాకు తెలుసు. ఈయన ఈటల రాజేందర్ గురించి చెప్తాడు. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో అనేక మందికి బెయిల్ ఇచ్చిండు. స్వయంగా నాలాంటి అనేక మంది విద్యార్థులకు పెళ్లిళ్ళు చేసి డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. మా అందరికి పెళ్లిళ్ళు చేసిండు. ఆ సుమన్ కానీ, గాదరి కిషోర్కు, ఆ గెల్లు శ్రీనివాస్కు పెళ్లిళ్ళు చేసిండు సొంత డబ్బులు పెట్టి. బాలరాజ్ యాదవ్కు డబ్బులు పెట్టి పెళ్లి చేసిండన్న ఈటల రాజేందర్ గారు. అలాంటి వ్యక్తి మీద ఆయన పేదల గురించి ఎప్పుడు మాట్లాడలేదంటాడు, ఆయన పేదల గురించి ఎప్పుడు ఏం చేయలేదంటాడు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. నీకు ఇంకా సిగ్గు ఉండాలి. ఇంత పెద్ద మనిషివి నువ్వు ఇంకా ఇంత దారుణంగా మాట్లాడతావా? దయచేసి 24 గంటల్లో నువ్వు క్షమాపణ కోరాలి ఈటల రాజేందర్, లేకపోతే నీ ఇంటి మీద వచ్చి దాడి చేస్తాం. బిడ్డ గుర్తుపెట్టుకో. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే మేము చాలా మంచి గౌరవిస్తాం. ఆయన పిల్లలకు చదువు చెప్తాడు ప్రొఫెసర్ అంటే, అంతే కదండి, అంతే కదా. కానీ పిచ్చి పిచ్చి మాటలు, ఒక మంచి నాయకుడిని పట్టుకొని, మచ్చలేని నాయకుడిని పట్టుకొని, ఒకప్పుడు మెచ్చుకున్నావు, దేవుడు అన్నావు, అన్నీ అన్నావు. ఈటల రాజేందర్ గొప్ప మనిషి, ఆయనకు మల్కాజ్గిరి టికెట్ ఇస్తే చాలా బాగుంటుంది అన్నావు. అవి ప్రూఫ్ ఉన్నాయి మా దగ్గర, ఇంకా కూడా వీడియోలు. నువ్వు నిన్ననే ఒక మాట మాట్లాడినావు, నేను రేవంత్ రెడ్డి సైడ్ ఏది మాట్లాడాను చేయను అని వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. వీడియో కూడా మీకు షో చేసిన వీడియో ఒకటి చూసిర్రు మీరు. నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర ముఖాల నీళ్ళు తాగుతున్నావు, తాగి ఈటల రాజేందర్ గురించి ప్రలాపాలు మారుతున్నావు. ఒక్క మాట చెప్తున్నా అండి, సింపుల్ మాట. హైడ్రా డ్రామా సృష్టించి ఈ 6 గ్యారెంటీలు ఖతం చేద్దామని రేవంత్ రెడ్డి చూస్తుండు. నువ్వు రేవంత్ రెడ్డి పాట నాగేశ్వరరావు పాడుతుండు.
ఒక్కటే సింపుల్. హైడ్రా తెచ్చింది ఓన్లీ 6 గ్యారంటీలను పక్క పెట్టడానికేనా? పక్కన? చంపేస్తానికి దాన్ని 6 గ్యారంటీలను చంపడానికే ఈ హైడ్రాని సృష్టించడానికి ఇట్లాంటి ప్రొఫెసర్లను పట్టుకొచ్చి టీవీలో కూర్చోబెట్టి ఇట్లాంటి కామెంట్లు ఈటల రాజేందర్ మీద చేపిస్తే పెద్ద నాయకుడు మచ్చలేని నాయకుడు ఎవరైనా 10 మంది వింటారు కదా ఈటల రాజేందర్ గురించి చెప్తే అట్లా. కానీ ఈటల రాజేందర్ గారు మచ్చలేని నాయకుడు. నువ్వేమన్నావు టీపీసీసీ ఉన్నప్పుడు? అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మీరు టీపీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరేమన్నారు? చెరువుల గట్టు మీద కాలేజీలు కట్టిర్రు, ఆడ కాలేజీలు కట్టారు, ఈడ కాలేజీలు కట్టారు, నా గవర్నమెంట్ వస్తే ఫస్ట్ నేను గులగొట్టేది ఇవే అని అన్నవా లేదా? ఇప్పుడు కూడా టీవీలలో సాక్ష్యం ఉందా లేదా? నువ్వు ఏం చేస్తున్నావు? నాగార్జున అదొక ఎన్కన్వెన్షన్ కులగొట్టి అదొక బొమ్మను చూపెట్టి బీదోళ్ళు అస్మత్పేట్ చెరువుల పక్కన ఇండ్లు కట్టుకున్న వాళ్ళు, అల్వాల్ చెరువు పక్కన ఇండ్లు కట్టుకున్న వాళ్ళ ఇండ్లు గులగొడతారా అండి? పెద్ద పెద్దోళ్ళు లేరా అండి? కట్టుకున్న వాళ్ళు లేరా అండి? పెద్ద కన్వెన్షన్ నాగార్జున కాదు, పెద్ద పెద్దోళ్ళు చెరువుల పొంటి బిల్డింగ్లు ఫామ్ హౌస్లు కట్టుకున్నాయి లేవా అండి? కేటీఆర్ది కులగొడతా అన్నావు, నేను 3 నెలలు జైలుకి పంపించిండు. కులగొట్టినావా రేవంత్ అన్న? కులగొట్టలే. పల్లా రాజశేఖర రెడ్డిది కులగొట్టినావా అన్న? కులగొట్టలే. మల్లారెడ్డిది కులగొట్టినావా? మరి రాజశేఖర రెడ్డిది కులగొట్టినావా? తొడగొట్టి తిట్టిండు కదన్నా నిన్ను, లఫుటే బోకడే గగడే అని తిట్టిండు కదా, తొడగొట్టి తిట్టిండు కదన్నా. ఫస్ట్ ఎవరిది కులగొట్టాలి? నువ్వు ఎవరిది కులగొట్టాలి? బీదోళ్ళది కాదు, ఫస్ట్ వాళ్ళకి కులగొట్టు, అప్పుడు ప్రజలు నిన్ను నమ్ముతారు. నువ్వు 6 గ్యారంటీలు ఈ చెక్మా తిప్పడానికి ఈ హైడ్రా అనేది మొదలుపెట్టినావు. నువ్వు హైడ్రా గురించి రేవంత్ రెడ్డి అది రాబడు డ్రాబుడు ఏదో అన్నాడు, ఏదో డైలాగ్లు నాకు అర్థం కాదు. అవన్నీ నాగేశ్వరరావు గారు ఇప్పటికి కూడా చెప్తున్నా, నువ్వు మంచివైతే నిజంగా ప్రొఫెసర్ అయితే మర్యాదగా రెస్పెక్ట్గా ఈటల రాజేందర్కి క్షమాపణ కోరు, లేకుంటే నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా చేస్తాం నేను. కేవలం 6 గ్యారంటీలు అమలుకు సంబంధించి డైవర్ట్ చేయడానికి చెప్పేసి ఇది ఒక రేవంత్ రెడ్డి ఒక హైడ్రా పన్నాగం పన్నాడని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెనకాల రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడిచ్చాడు. ఈటల రాజేందర్ మచ్చలేని నాయకుడు, ఈటల రాజేందర్ హైడ్రా మీద కొట్లాడుతున్నాడు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో హైడ్రా మీద ఫైట్ చేస్తున్నందుకే ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో రేవంత్ రెడ్డి దగ్గరుండి ఇలాంటి ఆరోపణలు చేపిస్తున్నాడని చెప్పేసి ఈటల రాజేందర్ అభిమానులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.